హాయ్ అండి. నేను ఝాన్సీని, అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక కూర చూపిస్తానండి. అదేంటంటే మన సండే కదా, ఈరోజు కనపడుతున్నాయి అనుకుంటా మీకు. ఇవి చిన్న చేపలండి. అంటే కొంతమంది నెత్తళ్ళు అంటారు, కొంతమంది మెత్తళ్ళు అంటారు. వీటిని మేమేమో నెత్తళ్ళనే అంటాము. ఈ చేపలు ఎగిరే పెట్టుకుంటారండి. ఈరోజు ఆ చేపల ఎగురు చూపిస్తాను. హీట్ ఎక్కిందండి, ప్యాన్ హీట్ ఎక్కింది. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే వేయాలి కదా. వేసానండి, ఒక 5.5 టేబుల్ స్పూన్ వేసాను. చేపలు ఒక 1/2 కేజీ చేపలే అవి, నెత్తళ్ళు. చూద్దాం ఎలా ఉండాలి. దానికి ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇగురు కదా, కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. పులుసుకి అయితే కొంచెం లూజ్గా చేసుకుంటాం, కానీ నేను ఇగురు దగ్గర చేసేస్తాం కదా. కొంచెం కరివేపాకు వేసాను నేను, కాస్త నీసు వాసన తగ్గుతుందని. కాగిందో లేదో చూద్దాం, కొంచెం కాగాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసేస్తున్నాను. అయితే చేపల్లో కూడా కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి ఉంచానండి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసి వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పుకైపోతుంది కదా. ఒక 1/2 స్పూన్ దీంట్లో వేసాను, ఒక 3/4 స్పూన్ చేపల్లో వేసి కలిపాను. చేపలు బాగు చేయించి తీసుకొచ్చారండి. వీటిలో ఏంటంటే కొంచెం ఈ తల అదంతా తీసేసి కట్ చేసి ఇస్తారనమాట మనకి. ఇట్లా ఆ నాటు దగ్గర మాత్రం కొంచెం నల్లగా ఉంటుంది. అందుకని మనం ప్రతి చేప నాటు పెట్టిన చోట నీట్గా చేత్తో వేలుతో క్లీన్ చేయాలి. అక్కడ నల్లగా ఉంటుందండి.
అలా ప్రతి చేపను క్లీన్ చేసుకుని మళ్ళీ శుభ్రంగా ఉప్పు వేసి కడగాలన్నమాట. ఒక 2-3 సార్లు ఉప్పు వేసి ఒకసారి కడిగేసి ఇంకో 2 సార్లు మామూలుగా కడిగేసి తీసుకుని దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసి కలిపేసి ఉంచానండి. 10 నిమిషాలు అయింది. కలిపి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అయితే వీటిని నెత్తళ్ళు అంటామన్నాను కదా, ఇవి ఎప్పుడూ దొరకవండి. ఒక్కొక్క టైంలోనే దొరుకుతాయి. దొరికినప్పుడు తెచ్చుకొని వండుకోవడం మంచిదంటారు చేపలు తింటే. అయితే మన బాలింతలు ఉంటారు కదండి, చంటిపిల్లల తల్లులు, వాళ్ళకి పెడితే చాలా మంచిది, తల్లిపాలు బాగా పడతాయి అని అంటారు. అది దొరికినప్పుడు మాత్రం తప్పకుండా బాలింతలకి కూర వండి పెడతారండి నెత్తళ్ళు. అయితే మనలాంటి పెద్దవాళ్ళు కూడా ఈ చిన్న చేపలు దొరికినప్పుడు మంచిదే, ఫ్యాట్ అది ఉండదు, చిన్న చేపలు తినమని చెప్తున్నారు కదా. అసలు మటన్ చికెన్ కంటే చేపలే మంచిదని అంటున్నారు కదండి. ఇలా చిన్న చేపలు దొరికినప్పుడు ఇంకా మంచిదంట తినండి. ఉల్లిపాయ బాగా వేగాలండి. అయితే నాకు వీడియో ఎడిట్ చేయడం రావట్లేదండి, అందుకే కొంచెం లెందీ అవుతుంది ప్రాసెస్ వీడియో చేయడం. ఈ టైం అంతా వేగే టైం అంతా కొంచెం డిలీట్ చేసి కట్ చేసి పెడుతున్నారు కదా వీడియోస్, నేర్చుకుంటానండి. మా మేనకోడలు చెప్పింది కానీ అప్పుడు అర్థమైనట్టే ఉంది, మళ్ళీ చేస్తుంటే కుదరలేదు. నేర్చుకుని ఈసారి నేను కూడా కొంచెం వీడియో షార్ట్ అయ్యేట్టుగా చూస్తాను అన్నమాట. అప్పటి వరకు కాస్త లెందీ అయినా ఓపికగా చూడండి. అదే కొంచెం ఆ టైం పడుతుంది, అందుకని అది వీడియో ఎడిట్ చేయడం తెలియక. మనం పెట్టే టైటిల్ అవన్నీ ఎడిట్ చేయడం తెలుస్తుంది, కానీ వీడియో లెంత్ తగ్గించి చేయడం ఇంకా తెలియట్లేదండి.
నేర్చుకుంటాను నేను. ఈలోగా కొంచెం ఇలా ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ దాంట్లో కూడా వేసి కలిపాను కదా, దీంట్లో కూడా ఒక 3/4 స్పూన్ దాకా వేస్తున్నానండి. అయితే ఆయిల్లో వేగితే అల్లం వెల్లుల్లి బాగుంటుంది. అలా కొంచెం కలిపినా కొంచెం అన్నా మళ్ళీ ఆయిల్లో వేయించాలి. ఇలాగ ఉల్లిపాయతో పాటు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కాస్త పసుపు అండి. మనం బొచ్చేనంటారు, అవి మోసులు అలాంటివి అయితే పులుసు పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఈ చేపలు మాత్రం అసలు పులుసు పెట్టకూడదండి, ఇగురే పెట్టుకోవాలి. అయితే మనకి చేపలు ఉడకడానికి ఎంతో టైం పట్టదండి, ఒక అరగంటలోనే ఉడికిపోతాయి. ఈ ఉల్లిపాయ మాత్రం కొంచెం పావు గంట సేపు ఇలా వేపుకోవాలి, లేకపోతే కొంచెం కసకసలాడినట్టుగా వస్తుంది అన్నమాట కూర. అందుకని ముందే మనం నూనెలోనే ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి.
దాంట్లో చేపల్లో ఒక స్పూన్ వేసి అన్నాను కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ దీంట్లో వేద్దామండి. 2 కొంచెం తక్కువగా వేస్తున్నాను 2కి. అది ఇగురు కదా, కారం ఎక్కువ అయిపోతుంది. ఇది ఇట్లా నూనెలో వేగాలి కారం. కారం కూడా వేగిపోయింది కదా, ఉల్లిపాయ కూడా బాగా వేగింది కూడా. ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి. చేపలు ముక్కలు కాదు, చేపలే ఆ సైజులో ఉన్నాయి. వేసి చేపలు చితకకుండా జాగ్రత్తగా కలపాలి. కొంచెం మంచి తగ్గించుకుని, చేపలు చితికిపోతే బాగా వస్తాయి తినడానికి. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసేస్తున్నామండి. ఇందాక 2 కొంచెం తక్కువ వేసాను కదా కారం. ఇలా ఊరికి ఇలా తిరిగేసినట్టుగా కలపాలన్నమాట, లేకపోతే పెసరపప్పు. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ నీళ్ళు పోస్తానండి. ఇంకా అవి మునిగి ఎక్కువ పోయాలి. ఇదండి ఇప్పుడు ఈ కూర ఎగరా. ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఉడికిన తర్వాత ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచాలండి. ఆ నీరంతా ఎగిరిపోవాలి దగ్గరకు వచ్చే వరకు. అప్పుడు ఇగురు దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా, ఇంకా ఉంది కొంచెం కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా వేసేసుకుని దించేసుకోవటం అన్నమాట. ఇది మన నెత్తళ్ళ ఇగురు. చూసారుగా. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 20 నిమిషాల పైన ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కదపాలి. ఆ నీరంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చే వరకు కదిపేటప్పుడు గరిటతో కదిపేయకూడదండి. ఇక ఇలాగే మూత తీసుకొని ఇలా పెట్టి ఇలానే కదుపుకోవాలి. గరిటతో కదిపేస్తామంటే చితికిపోతాయి. ఇలా కలుపుకొని అలా ఉంచడం అన్నమాట. మధ్యలో కొంచెం ఒక 10 నిమిషాలు అయిపోయినాక కొంచెం ఉప్పు చూసుకోవచ్చు. చూసుకుని మళ్ళీ ఉప్పు వేసుకోవడమే అన్నమాట. ఇది మన నెత్తళ్ళ ఇగురు సంగతి. సరే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
ఈ ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చూడాలి అనుకుంటే అడగర్ల ఝాన్సీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.